ఈ పుష్పాలు ఎంతో అందంగా ఉంటాయి. మనసుని ఆకర్షించే వీటి రంగు, సుగంధం అలాగే ఎంత కోమలంగా ఉంటాయంటే ఎంతో సునాయాసంగా వీటిని నలిపేయచ్చు. అయినా ఈ పుష్పాలు మిమ్మల్ని ఏమీ అనవు, మీకు ఎదురు తిరగవు, మీ మీద దాడి చేయవు, అలాగే కనీసం అరవవు కూడా. కేవలం వెళ్తూ వెళ్తూ మీ చేతుల్లో ఒక మధురమైన సుగంధాన్ని వదిలివెళ్తాయి. కానీ ఇదే పని మీరు ముళ్లతో చెయ్యలేరు. ముందు మీకు ఎంతో బాధని కలిగిస్తాయి, అది మీకు కూడా తెలుసు. ఇక ఈ పుష్పాలు అలాగే ముళ్ల మధ్య ఉన్న ఈ భేదమే సజ్జనులు దుర్జనుల మధ్య ఉన్న భేదం కూడా. అప్పుడప్పుడు మన జీవితంలోకి ఎంతో కోమలంగా ఉన్న వ్యక్తులు కూడా వస్తారు. వారిని మనం పట్టించుకోము, కానీ ఎక్కువ శాతం వారే మనకు అందరికన్నా ఎక్కువ హితేషులు అవుతారు. కావాలంటే వాళ్ళకి మీరు విరోధులవ్వచ్చు, కావాలంటే వారిపై మీరు దాడి చేయొచ్చు, కానీ మీరు ఎప్పుడు చేయరు. కానీ ఈ విషయం వారికి ఎప్పుడు అర్థమవుతుందంటే వాస్తవికంగా వాళ్ళ ఎదుట ఎవరైనా శత్రువు ఉన్నప్పుడు, ఎవరైనా చెడు వ్యక్తి ఒక ముళ్ళు నిలబడినప్పుడు. మీ జీవితంలోకి ఎవరైనా మౌనంగా ఉన్నవారు, కోమలంగా ఉన్నవారు వస్తే వాళ్ళను తక్కువ అంచనా వేయకండి. ఎవరికి తెలుసు ఆ వ్యక్తి మీ జీవితంలో అందరికన్నా పెద్ద పూజలు అవుతారేమో. రండి, నాతో పాటు ప్రేమగా చెప్పండి, రాధా కృష్ణ.